మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. సంపూర్ణులై యుండుడి. ప్రియ దైవజనమా, కొరింథీ సంఘానికి పౌలు పత్రిక రాస్తూ సంపూర్ణులుగా ఉండమని పలుకుతూ ఉన్నాడు. మనము సంపూర్ణుల మగుట కొరకు దేవుడు అసలు ఏం చేశాడు అని మనం వాక్యపు వెలుగులో చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ప్రకారం తనను తాను అర్పణ చేసుకొనుట ద్వారా మనల్ని దేవుడు సంపూర్ణులనుగా చేశాడు. మరి ఆ సంపూర్ణతలో మనము కొనసాగాలి అంటే మనము ఏమి చేయాలి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటగా యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం ప్రకారం మన యందు దేవుడు నిలిచి ఉండాలి. అవును ప్రియ దైవజనమా, మనలో దేవుడు నిలిచి ఉంటే ఆయనలో పరమతండ్రి ఉంటాడు కాబట్టి మనము సంపూర్ణులముగా చేయబడతాము. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారం మనము సంపూర్ణుల మగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడేవారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, ప్రేమను చూపించడం అనేది మాటల్లో చెప్పినంత సులభం కాదు. అందుకనే వాక్యము సెలవిస్తుంది కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. అవును, అది ఎంతో ప్రయాసతో కూడిన పని. మన చుట్టూ ఉన్న వారిలో మనలను నిందించేవారు, దూషించేవారు, హింసించేవారు, మనతో కపటముగా ప్రవర్తించేవారు, వెన్నుపోటు పొడిసేవారు, తృణీకరించేవారు, ఇలా రకరకాలుగా మన చుట్టూ వ్యక్తులు మన జీవిత కాలంలో మనకు తారసపడుతూ ఉంటారు. వారందరినీ ప్రేమించడం నిజముగా ఎంతో ప్రయాసతో కూడిన పని. కాబట్టి అటువంటి ప్రేమను కలిగి ఉండుటకు మన జీవిత కాలమెల్లా మనము ప్రయాసపడే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని ఎదుట మనము సంపూర్ణులము కాగలము. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మనలో ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలి. అప్పుడు మనము సంపూర్ణులమవుతాము. అవును, ఓర్పు అనేది మనకు ఒక అలంకారముగా ఉండాలి. అది మనలో ఎప్పుడు తన క్రియను కొనసాగిస్తూ ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనము సంపూర్ణుల మగుట కొరకు ప్రార్థనలో గోజాడే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, సంపూర్ణతలోనికి, దేవుని పోలికలోనికి మనము రూపాంతరపరచబడాలంటే నిత్యము అట్టి సంపూర్ణతలోనికి నడిపించమని దేవుణ్ణి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను దర్శిస్తూ ఉండగా, దేవుని ఎదుట ఏ రీతిగా సంపూర్ణులము కాగలమో మనకు బయలుపరిచి ఉండగా, అట్టి రీతిగా మనము మన జీవిత కాలములో అభ్యాసము చేస్తూ సంపూర్ణుల మగుటకు ప్రయత్నిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మేము సంపూర్ణతలోనికి నడిపించబడాలని మా కొరకు నిన్ను నీవు అర్పించుకున్న దేవునిగా మాకు బయలుపరుచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. అట్టి సంపూర్ణతలో మేము కొనసాగాలి అంటే మా యందు నీవు నిలిచి ఉండాలని, మేము ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని, మాలో ఓర్పు తన క్రియను కొనసాగించాలి అని, అంత మాత్రమే కాదు, మమ్మల్ని సంపూర్ణులనుగా చేయగలిగిన నీ వైపు కన్నులెత్తి గోజాడే వారముగా ఉండాలని మాకు తెలియజేసిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, అట్టి రీతిగా మా జీవితంలో అభ్యాసము చేస్తూ నీ ఎదుట సంపూర్ణులముగా కనబడుటకు
మీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు ఇశ్రాయేలీయులను ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.